హాయ్ ఫ్రెండ్స్, కుంచక బోబన్ నటించిన ఉన్మదం సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇదో పోలీస్ ఆఫీసర్ కదా. అతనికి పోలీస్ జాబ్ కంటే సినిమాల్లో రచయితగా అవ్వాలని ట్రై చేస్తూ ఉంటాడు. కానీ అతనికి సరైన కథ దొరకదు. అప్పుడు కొత్తగా ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిన ఓ పోలీస్ స్టేషన్లో ఆ పోలీస్ స్టేషన్ మొత్తం ఓ ఫైల్ని పట్టుకోవడానికి చాలా భయపడుతూ ఉంటారు. ఆ ఫైల్ని పట్టుకుంటే అనుకోని పరిస్థితులు, ట్రాన్స్ఫర్లు, పోలీస్ ఆఫీసర్ల డ్రెస్సుల మీద రక్తం పడడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయని భయపడుతూ ఉంటారు. అలాంటి ఫైల్ మీద చేయేస్తాడు హీరో. ఆ ఫైల్ ఏంటి అన్నది తెలుసుకోవడం కోసం అతను ఆ ఫైల్ తీసి చదివి డెప్త్లోకి వెళ్తాడు. ఆ కేసుని ఎలాగన్నా సాల్వ్ చేయాలని 6 ఏళ్ల క్రితం సాల్వ్ చేయని ఆ కేసుని హీరో ఎలా సాల్వ్ చేశాడు, చివరికి రచయితగా అతను గెలిచాడా లేదా, ఇవన్నీ తెలుసుకోవాలంటే సినిమా చూడాలి. మంచి కథే, కానీ టేకింగ్ మాత్రం చాలా స్లోగా ఉంటుంది. ఉదాహరణకి ఇంటర్వెల్ 10 నిమిషాలు అయిన వెంటనే మనకి 3 గంటల సినిమా చూసిన హెడ్ వెయిట్ వచ్చేస్తుంది. అంటే బరువు ఎక్కిపోతుంది తల. లిజమోల్ జోస్ హీరోయిన్గా చేసింది. ఆవిడ నటన కూడా చాలా రియలిస్టిక్గా ఉంటుంది. మలయాళ సినిమాలో ఎంత మలయాళత్తిలా అన్నట్టు ఉంటుంది. కుంచుకో బోబన్ నటన కూడా చాలా బాగుంది. కానీ ఓకే, సినిమాని బాగా సాగదీశారు. లాస్ట్ 30 నిమిషాలు కథలో కొంచెం వేగం ఉంటుంది. అంటే హీరో మొత్తం పజిలంతా సాల్వ్ చేసే క్రమం అక్కడే చూపిస్తాడు. అది పర్వాలేదు. ఆ అమ్మాయికి ఏం జరిగింది, ఆ అమ్మాయి ఫ్లాష్ బ్యాక్ ఏంటి, ఆ అమ్మాయి ఎవరితో తిరిగింది, ఇవన్నీ చూపించి క్లైమాక్స్ని ఎండ్ చేస్తారు. అలాగే ఇంకొక కొత్త పోలీస్ ఆఫీసర్ కూడా ఆ ఫైల్ని ముట్టుకోబోతాడు అన్నట్టు క్లైమాక్స్లో చూపిస్తారు. అదేం పెద్ద ట్విస్ట్ కాదు, ఎందుకంటే అప్పటికే ఆ ఆత్మకి జరగాల్సినవన్నీ జరిగిపోతాయి. కుంచుకో బోబన్ మీద మలయాళ థ్రిల్లర్స్ ఇష్టపడేవాళ్ళు ఓపిక్గా భరించగలం అనుకుంటే ఈ సినిమాను ఒకసారి చూడొచ్చు. 10 నిమిషాల కన్నా ఎక్కువ నేను భరించలేను అనుకుంటే వెంటనే మీరు ఈ సినిమాను చూడాల్సిన అవసరం లేదు. ఉన్మదం బాగా లాగ్ ఉంది. టెక్నికల్గా ఒక మోస్తరుగా అనిపించే ఈ సినిమా ఫ్యాంటసీ ఎలిమెంట్తో తీసిన సరైన స్క్రిప్ట్ కానీ సరైన ఫ్లో కానీ లేకుండా తీయడం వల్ల బోర్ కొట్టించింది. ఈ సినిమా మలయాళంలో రిలీజ్ అయింది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. మన స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. నీకు నొప్పి ఏంటి ఆ, నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. ఆ, నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?